జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎన్ని ఇబ్బందులకు, ఎన్ని బాధలకు, ఎన్ని హత్యలకు, ఎన్ని అత్యాచారాలకు గురవుతున్నారో మనం గత వీడియోల్లో మాట్లాడుకున్నాం. దారుణాతి దారుణాలు. అసలు చూస్తూ ఉంటే, ఆ వీడియోలు చూస్తూ ఉంటే మనసు చెలించిపోతుంది. అట్టే తట్టుకోలేకపోతుంది మనసు. ఒక్కోసారి మైండ్ అట్నే కంట్రోల్ తప్పిపోతుంది. అంత బాధ, అంత కోపం వస్తూ ఉన్నాయి. వీటి గురించి నాయన మనకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు, మీరందరూ మేలుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అయితే హిందువులు అయింది కూడా వాళ్ళు ఒక కొత్త పేరును, ఒక కొత్త జాతికి వాళ్ళు అంకితం అయిపోయినారు. ఆ జాతి పేరు ఏంటంటే సెక్యులర్ అనమాట. అంటే హిందువులు అనేది వదిలేసి కులం మాత్రం ఉండించుకొని ఆ హిందువు అనే ప్లేస్లో సెక్యులర్ అనే పదం పెట్టుకున్నారనమాట. వాళ్ళకందరికీ చెప్తానే ఉన్నాం, నాయన జాగ్రత్త జాగ్రత్త, మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి, మేలుకొని మీ చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నట్టు చెప్తానే ఉన్నాం. ఈ క్రమంలోనే వాళ్ళ కళ్ళు కన్నా ఇప్పటికీ కన్నా తెరుచుకోకపోతే ఇంకొక ఎగ్జాంపుల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన, దయచేసి మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత అయినా కూడా మళ్ళీ మీరు మేల్కుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉండ. ఇంకా అసలు విషయానికి వచ్చా, బంగ్లాదేశ్లో ఇన్నాళ్ళు నికార్సైన సెక్యులర్లుగా బ్రతికిన హిందువులు ఇప్పుడు నరకాన్ని ఏంటంటే పైకి నాకు నరకం చూసేది కాదు, ఏడ ప్రాణాలతో ఉండగానే కళ్ళారా చూస్తున్నారు. తాము సెక్యులర్లమని చెప్పినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అయితే ఆగడంలే. మీకు అర్థమవుతుందా? కులము అంటే ఎవరి మీద అయితే వాళ్ళు దాడులు చేస్తారో, ఎవరినైతే ఊచకోతలు పోస్తారో, ఎవరినైతే ఉరిదీసి చంపుతారో, ఎవరినైతే అత్యాచారాలు చేస్తారో వాళ్ళ కులం అడగడంలే. లేకపోతే మీరు సెక్యులర్లా, లేకపోతే మీరు కట్ర హిందువులా, ఇది కూడా అడగడంలే. కేవలం ఏంటంటే ఒకవేళ వాళ్ళు సెక్యులర్లుగా ఉన్నప్పటికీ కూడా, అంటే హిందువులము అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు అనుకున్నప్పటికీ కూడా కేవలం హిందూ ధర్మంలో హిందువులుగా పుట్టిన దానికి గాను వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చేసే పనులన్నీ కూడా చేస్తానే ఉన్నారు. వాళ్ళ మీద దాడులు చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళని హత్య చేసేటప్పుడు, లేకపోతే అత్యాచారాలు చేసేటప్పుడు మీరు హిందువులా కాదా అని మాత్రమే అడుగుతున్నారు, అంతే. ఇక అత్యంత దారుణంగా ఉర్దీ చంపడమో లేకపోతే నరికి చంపడమో చేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇందాక నేను చెప్పినట్టు సామూహిక అత్యాచారాలే మరీ దారుణంగా ఉన్నది. అది కనీసం వాళ్ళ కన్నోళ్ళ ముందు కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొని పోతున్నారు. ఇంకా అంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఒకసారి ఆలోచించండి మీరే. అంటే బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి కుక్కలు చించిన విస్తర మారి తయారైపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. ఈ క్రమంలోనే మరొక సెక్యులర్ హిందువు తన ఆవేదన అయితే వెళ్ళగక్కినాడు. ఎవరు? ఒక సెక్యులర్ హిందువు. తాను ఈ దేశంలో ఎందుకు పుట్టారా భగవంతుడా అని చెప్పేసి ఏడ్చాడు. ఇప్పుడు ఇంకా చెప్తాను చూడండి, ఆయన స్టోరీ మీకు వివరించే ప్రయత్నం చేస్తా, తర్వాత మీకు అర్థమవుతుంది క్లారిటీగా. తన కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలని చెప్పేసి ఇప్పుడు వేడుకుంటున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏందయ్యా అంటే, కాదు వ్యక్తి కాదు, యువకుడు అనమాట, యంగ్స్టరే. ఆయన పేరు వచ్చేసి నిలయ్ కుమార్ బిశ్వాస్. ఈ నిలయ్ కుమార్ బిశ్వాసు ఢాకా యూనివర్సిటీ విద్యార్థి. అంతేకాదు ఢాకా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కూడా. మీకు అర్థమవుతుందా? ఈడ కూడా చాలా మంది ఉంటారు కదా, ఈ కమ్యూనిస్టు సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఇటువంటి చాలా మంది ఉంటారు. హిందువులైనప్పటికీ సెక్యులర్గా చెప్పుకొని భారతదేశం కోసము, భారతదేశంలో మూలమైనటువంటి సనాతన ధర్మం కోసం పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కోవకు సంబంధించిన వ్యక్తి ఇతను కూడా. అయితే యూనివర్సిటీలో ఉన్నంతకాలం ఈ నిలయ్ కుమార్ బిశ్వాసు తన తెలివితేటల మొత్తాన్ని కూడా ఈ ముస్లిం సంఘాల కోసమే ఉపయోగించినాడు. తాను సెక్యులర్ అని చెప్పి సాటి హిందువులను దూరం చేసుకున్నాడు. ఎవరైనా అడిగితే నేను సెక్యులర్ను అని చెప్తా ఉన్నాడంట. అంటే నేను హిందూనని కాదు, నేను సెక్యులర్ని. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా కొంతమంది అడిగితే నాయనా మీరు ఏమిటోళ్ళు అంటే టక్కమనే సమాధానం చెప్తారయా, ఇదిగో మాదా కులం మీది కులం అని చెప్పా. అదే నువ్వు హిందువా అని అడిగితే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, కాదు నేను మనిషిని, నువ్వు మనిషివి కాదు అని ఎవరన్నారు, నువ్వేమైనా పసరంగా నేను, నువ్వు కుక్క విగిన, గాడిద విగిని, పంది విగిని, పిల్లి విగిని అని చెప్పి మేము ఏ రోజు అన్నావా? మనిషివే కానీ జాతి ఏది? ఆ అవతలలో గర్వంగా చెప్తారు, నేను క్రిస్టియన్ను, నేను సిక్కును, నేను ముస్లింను, నేను పార్సీని, నేను పలానా అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఇదేదో హిందూ అని చెప్పే దాంట్లో అదేదో బూత్ పదం అన్నట్టు, నేను మనిషినే, నేను భారతీయుడిని, నాయన అందరూ భారతీయులే. కానీ వాళ్ళు పాటించే ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం చెప్పుకోవడంలో అంత ఇబ్బంది ఏమున్నది? కులాన్ని అంత గర్వంగా చెప్పుకుంటావు, నాయన పేరు అంత గర్వంగా చెప్పుకుంటావు, మరి మన పుట్టిన ధర్మం, ఆ ధర్మం కూడా చెప్పుకోవడంలో తప్పే ఉండదు అంటున్నా నేను. ఇక బంగ్లాదేశ్లో హిందువులకు అంతో ఇంతో సపోర్ట్ చేసే పార్టీ ఈ షేక్ హసీనా పార్టీ అయినటువంటి అవామీ లీగ్ పార్టీ. దీనికి కూడా వ్యతిరేకంగా ఈ నిలయ్ కుమార్ బిశ్వాసం పోరాటం చేసినాడు. మొన్న ఈ మధ్య రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అని చెప్పి స్టార్ట్ అయినాయి కదా అల్లర్లా, ఆ ఉద్యమాలలో ఈ నిలయ్ కుమార్ బిశ్వాస్ కూడా ముందుండి పోరాటం చేసినాడు. అర్థమవుతుందా మీకు? అనేక సార్లు ఈ క్రమంలో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు పోలీసు వాళ్ళ దగ్గర. ఇంత చేసినప్పటికీ అతని తల్లిదండ్రులను హతం మార్చడానికి జిహాదీలు అయితే ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకా చూడండి.
పాంకు పాలు పోసినట్టు, లేకపోతే పావును తెచ్చి పెట్టుకొని పక్కన పెట్టుకొని సాక్కున్నట్టు ఇదంతా కూడా. ఎలాగైనా సరే ఈ నీలయ్ కుమార్ బిశ్వాస్ తల్లిదండ్రులను చంపేసి వాళ్ళ ఆస్తులను, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి కదా, ఇల్లు పాడు ఏమిటి ఉంటాయి కదా, అట్లా వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి జిహాదీలు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఈ విషయం తెలుసుకున్న నీలయ్ కుమార్ బిశ్వాస్ ఇప్పుడు నాయన ఏంది ఇన్నాళ్ళు నేను బతికేంది, నేను చేసిన పనులు ఏంది, వీళ్ళకా నేను సపోర్ట్ చేసిన అని చెప్పేసి ఇప్పుడు విలవిల్లాడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. అట్నే అంతా ఇప్పుడు నాకు అదేంది అన్నట్టు చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఆ తెలివి ఏందో ప్రతి ఒక్కరికి కూడా ఈ సెక్యులర్లో అని చెప్పుకునే వాళ్ళకి ముందు నుంచి ఉండాలి ఆ తెలివి. అంతా ఇప్పుడు నాకు దేవుడా అంటే ఏమవుతుంది? కొంతమంది ఉంటారు. అంటే మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. ఎప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు బాగా పౌష్టికాహారం తిని బాగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అట్ట కాకుండా ముసలి మొప్పన ఇంకా బీపీలు షుగర్లు అన్నీ వచ్చాక అప్పుడు వాకింగ్లు చేయను, అప్పుడు ఎక్సర్సైజ్ చేయను, అప్పుడు యోగాలు చేయను, అప్పుడు మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ ఏం చేసేది? అది ఎట్టంటే ఇట్నే ఉంటుంది. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ నీలయ్ కుమార్ బిశ్వాస్ మాట్లాడతా, మేము కూడా ఈ దేశ పౌరులమే కదా, మాపై ఎందుకు ఈ వివక్ష? మొన్న జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక గొడవల్లో మా హిందువులు కూడా పోరాడినారు. అంటే ఈనదోడిపిన వాళ్ళు కూడా ఈ లాఠీ దెబ్బలు తగిలి వాళ్ళకు కూడా రక్తాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మేము హిందువులు అన్న ఒకే ఒక్క కారణంతో మా తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మాకు ప్రతి రాత్రి కూడా కాళ్ళ రాత్రి మాదిరి ఉండాలి. ఎప్పుడు మా తల్లిదండ్రులను చంపుతారని చెప్పేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాము. చూడండి, ఇంకా అంతకంటే కన్నా బిడ్డలకు అంటే తల్లిదండ్రులను వచ్చి ఎక్కడ చంపుతారని చెప్పేసి కంటి మీద కునుకు కూడా వేయకుండా కాపలా కాచానంటే ఎంతమంది బిడ్డలకు వచ్చాది? అటువంటి దురదృష్టము అంటే స్వయంకృపరాధం అంటారు కదా, అందులో భాగమే ఇది కూడా, దాంట్లో ఏం డౌట్ ఏమి లే. అయితే అతను చెప్పేది ఏంటంటే, నాకు ఒక విషయం అర్థమైంది, షేక్ హసీనా ఉన్నంతకాలం హిందువులకు రక్షణగా ఉంటామనేది. కానీ ఇప్పుడు హసీనా వెళ్ళిపోవడంతో మా ప్రాణాలకు అపాయం ఏర్పడింది. ఇలాంటి దేశంలో పుట్టడం మా కర్మ అంట తీవ్రంగా బాధపడిపోతున్నాడు. నాయనా నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ ఎవరు? ఈ హసీనా, షేక్ హసీనా వాళ్ళ ఆయన బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడినాడు. అట్లాంటి ముజిబుర్ రెహమాన్నే ఊచకోతలు పోసారు ఆ దుర్మార్గులు. నీది ఎంతరా నాయనా స్వామి? ఒరే అమాయకపు జీవి, నీదెంత, నీకు అత్యంత? ఆయన విగ్రహాలను ఈరోజు అసలు దొల్లిచారు ఆడబట్టినా కూడా బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి నీ అట్టోళ్ళకి కథ ఎంత, మీ ఆస్తులు ఎంత, మీ అమ్మ నాయన ఎంత వాళ్ళకు? సార్ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే మనం ఈ వీడియో విడుదల చేసే టయానికి ఒకవేళ అతను బ్రతికి ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉన్నది బంగ్లాదేశ్లో. అది పరిస్థితి. ఇంకా చూడండి, నేను చెప్పేటి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్, ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రతిదానికి కూడా సోర్స్ ఉండాలి. మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. ఈ ధ్రువరాటి అనే కూడా ఉన్నాడు, వాడి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతిసారి కూడా భారతదేశం మీద కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, మోడీ గారి మీద కావచ్చు విషం చిమ్ముతానే ఉంటాడు. సరే, వాడేదో మాట్లాడుతున్నాడని చెప్పేసి గుడ్డిగా నమ్మకుండా అది ఎవరైనా కావచ్చు, సరే వీడు మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత అని చెప్పేసి ఆలోచించాలి. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంత దారుణం జరుగుతుంది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడాలా? ఇక్కడ చాలా కామెంట్లో చూసినా నేను, తులసి చందు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదో ఆ ధ్రువరాటి లాంటిదే ఈవిడ కూడాను పక్కా భారత వ్యతిరేకి ఇట్లా మాట్లాడుతుందని చెప్పి. సరే, ఏంది ఏం పరిస్థితి అని చెప్పేసి మొన్న అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి నేను చూసిన, ఏది ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన విషయంలో హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఇట్లా దాడులు చేస్తున్నారని చెప్పేసి ఒక్క మాట మాట్లాడలయ్యా నోటికే. చెప్పాలంటే ఈ తులసి చంద్ కూడా ఇదిగో ఈ నీలయ్ కుమార్ బిశ్వాస్ ఉన్నాడు కదా, ఆ మాదిరి కూడా ఆమె కూడా ఒక సెక్యులరే. రేపు తల్లి నీ పరిస్థితి ఏందమ్మా? ఒకవేళ బంగ్లాదేశ్లో ఉండే పరిస్థితులు ఇక్కడ వస్తాయి. నువ్వు ఇన్నాళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేసినావు, ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, కొన్ని వర్గాలకు ఫేవర్గా మాట్లాడుతున్నావు. రేపు అలాంటి పరిస్థితులే భారతదేశంలో వచ్చే నిన్ను మాత్రం వాళ్ళు వదులుతారా? కేవలం నువ్వు హిందూగా పుట్టినావన్న ఒకే ఒక కారణంతో వాళ్ళలాగే నువ్వు కూడా బలిపశువు అయిపోతావు. అర్థం చేసుకోవాలా? లేదు, నాకు డబ్బులే కావాలంటే ఇంకా చేసుకునేదానికి చాలా పనులు ఉన్నాయి కదా, దానికోసం ధర్మద్రోహం చేయడం ఎందుకు, దేశానికి ద్రోహం చేయడం ఎందుకు అని అడుగుతున్నాను. అది ఎవరైనా కావచ్చు. ఒకవేళ నేనైనా వీడియోలు చేస్తా, నాయన నేను చెప్పేటివన్నీ కూడా సరే ఇది అవునా కాదా, ఇది నిజమా లేదని చెప్పేసి ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఎంత టెక్నాలజీ, దీనికి సంబంధించి మీరు సోర్స్ చూసారంటే మీకు ఇట్టే గూగుల్లో కనపడుతుంది దానికి సంబంధించిన సోర్సు. ఎవరు ఏదైనా చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఒక్కరు అవునా కాదా, ఇది నిజమా నీ కాదా, ఇది నమ్మొచ్చా నమ్మకూడదని చెప్పేసి మనం విచక్షణతో ఆలోచించాలా. ఆలోచన చేసి దేన్నైనా కూడా ఒక డెసిషన్కి రావాలా, ఏ విషయంలో కూడా. అట్లా కాకుండా ఎవడో ఏదో చెప్తే మనం నమ్మేస్తాం అనుకుంటే దానివల్ల నష్టపోయేది మనము, మన భవిష్యత్ తరాలే. అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు దయచేసి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత కూడా ఇంకా ఎవరు కూడా మారకపోతే ఇంకా నేనేం చెప్పాలో కూడా నాకే తెలియలే. అంతే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే
ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా కూడా సంతోషమే. కాబట్టి ఇటువంటి ఈ నీలయ్ కుమార్ బిస్వాస్ లాంటి వాళ్ళు, నేను గతంలో కూడా రాహుల్ ఆనంద్ అని చెప్పి ఒక మ్యూజిషియన్, ఆయన కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉదహరిస్తా, ఆయనది కూడా ఒక వీడియో చేసిన. ఇట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అవి చూసిన తర్వాత అయినా కొంతమందిలో మార్పు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ క్రమంలో మీరు కూడా నాతో భాగస్వామ్యం పంచుకోండి, నాకు సపోర్ట్ చేయండి, మన వీడియోలను 10 మందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక బలం అన్నమాట. అవును, మేము నిజాయితీగా మేము వార్తలు చెప్తామని దానికి, మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని దానికి మన వాళ్ళు ఇంతగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు ఆ ధైర్యం ఎంత బలాన్ని ఇస్తుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఏంటంటే మేము చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరు జాతీయవాద మిత్రులు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన గ్రూపులు ఉంటాయి, 10 మందికి షేర్ చేయించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం మీరు చేయండి. బాధ్యతగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడిన దానికి మాకు అండగా నిలబడండి ప్లీజ్. జై శ్రీరామ్.